అందరికీ నమస్కారం. ఇంతకుముందు మన వీడియోలో ఎంత ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్లో మనం ఏ ప్లాన్స్ తీసుకోవాలన్న విషయం మాట్లాడుకున్నాం. అలాగే హాస్పిటల్లో బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలని కూడా మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడకండి, డాక్టర్ని కలవండి. డాక్టర్ ఏదైనా టెస్టులు చెప్పినప్పుడు ఆ టెస్టులు తీసుకున్న తర్వాత హైరాణ పడకండి, కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఏ విధమైన తప్పు లేదు. అలాగే హాస్పిటలైజేషన్ అయినప్పుడు ప్రతిరోజు బిల్లు ఒకసారి చెక్ చేయండి, డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మనం డిశ్చార్జ్ అయినప్పుడు చూసుకుందాం అనుకునేసరికి మన కంట్రోల్ తప్పిపోతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు చూడండి. అలాగే కొన్ని ఇంజెక్షన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అటువంటి ఇంజెక్షన్స్ మీరు కొంత లాంగ్ టర్మ్కి వాడాలన్నప్పుడు మీరు హాస్పిటల్లో క్లియర్గా చెప్పండి, ఇంజెక్షన్లు మీరు బయట కొనుక్కొని వస్తాను. ఎందుకంటే బయట ఫార్మసీలో కొన్నప్పుడు మనకి 20%, 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే అది మన హక్కు కూడా. పేషెంట్గా మనం తప్పకుండా హాస్పిటల్ అడగచ్చు, మేము బయట నుంచి తీసుకొచ్చి ఇంజెక్షన్ వాడతామండి అని. ఇంకా కొన్నిసార్లు మీరు కరెక్ట్గా ట్రై చేస్తే 50%, 60% వరకు కూడా మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన ఓవరాల్ ఎక్స్పెండిచర్ని చాలా మినిమైజ్ చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి రోజుకు డాక్టర్స్ ఒక 3 ఇంజెక్షన్స్ 5 ఇంజెక్షన్స్ కూడా యాంటీబయాటిక్స్ చెప్పచ్చు. ఒక్కొక్క ఇంజెక్షన్ 5,000 కావచ్చు, ఒక 25,000 అవ్వచ్చు రోజుకి. అవి మీరు కొంచెం లాంగ్ టర్మ్కి వాడాలన్నప్పుడు, అంటే ఒక 1 వీక్ 2 వీక్ వాడాలన్నప్పుడు ఏ విధమైన తప్పు లేదు, హాస్పిటల్లో మీరు మాట్లాడి బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకున్న సమస్యని, అంటే ఫైనాన్షియల్ సమస్యని హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మంచి ఆలోచనలు, అలాగే మంచి విషయము, అలాగే ఏది కూడా మనము వాళ్ళకి చెప్పేట్టు, అంటే కన్విన్సింగ్గా చెప్పగలిగితే తప్పకుండా మనకి సహాయం అందుతుంది. అలాగే ఫ్రెండ్స్తోనూ, రిలేటివ్స్తోనూ, నైబర్స్తోనూ మంచి రిలేషన్షిప్ కలిగి ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి హాస్పిటలైజేషన్ అయినప్పుడు కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనకి తప్పకుండా ఎవరైనా అవసరం కావాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకి ఆ నోటీసులు వచ్చినప్పుడు, అట్లీస్ట్ మనం సిటీలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, హైదరాబాద్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళని వెళ్ళి కలిసి, ఏమంటే మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగి వాళ్ళకి సహాయం చేయడం వల్ల మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ముఖ్యంగా కొంత ఉపశమనం ఉంటుంది హాస్పిటల్లో ఉన్నప్పుడు. అలాగే రేపు మీకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళు కూడా వచ్చి మీకు సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎంతసేపు నేను అనే ఒక సెల్ఫిష్ నుంచి బయటకు వచ్చి మన సమాజంతో కలిసి ఉంటే తప్పనిసరిగా సమాజం, అంటే ఈరోజు నాకు అవసరం లేదు అనుకోవచ్చు, తప్పకుండా మనము ఈరోజు సహాయం చేస్తే ఆ సహాయం మనకి మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదో వస్తుందని సహాయం చేయమని చెప్పట్లేదు, కానీ తప్పనిసరిగా మనం ఒక వన్నెస్, ఒక వసుదైక కుటుంబంగా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మనకు ప్రకృతి నుంచి కూడా, అంటే భగవంతుడి నుంచి కూడా అంత సహకారం అనేది వస్తుంది. అలాగే పాజిటివ్ బిలీవింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సృష్టిని అంతా నడిపించే ఆ ఆది దంపతులు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు, నన్ను ఒంటరిగా వదలడు అని భగవంతుడి మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మన సమస్యలు భగవంతుడి దయ వల్ల అవన్నీ చిన్న సమస్యలుగా అయిపోతాయి. అందువల్ల మంచి ఆలోచన చేయండి, అందరి కోసం ప్రార్థన చేయండి. సర్వేజన సుఖినో భవంతు అని అందరి కోసం ప్రార్థన చేయండి, అందరికీ సహాయం చేయండి. అలాగే ఏది కూడా కొంత అవేర్నెస్తో ఉండండి. అంటే ఒక హాస్పిటల్కి వెళ్తున్నామంటే కనీసం మినిమం ఇన్ఫర్మేషన్, హాస్పిటల్లో రూమ్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ కాస్ట్ ఎలా ఉంటుంది, అలాగే మెడిసిన్స్ ఎలా ఉంటుంది, అంటే దాని కాస్ట్లీ ఎలా ఉంటుంది, డాక్టర్ విజిట్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకి ఎక్కడెక్కడ ఆందోళన చెందే విషయాలు ఉంటాయో వాటిని కొంచెం జాగ్రత్తగా మనం, అలాగే మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటే వాటిని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మన ఎనర్జీ అయితే ఉందో, శక్తిని అనవసరం విషయాలకి వృధా చేయకుండా, అంటే నెగిటివ్ థాట్స్ కానీ లేకుంటే అవసరం లేని వాటికి వృధా చేయకుండా ఎనర్జీ మన దగ్గర పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయినా కూడా మనం వాళ్ళతో ఉండడం వల్ల మనం కూడా ఏ విధంగా వీక్నెస్ లేకుండా పని చేయగలుగుతాము. అందువల్ల భగవంతుని యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.